హలో అండి, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్. నార్మల్గా చేసే పాపడ్ కాకుండా ఇలా టమాటా ఫ్లేవర్తో పాపడ్ చేయండి. ఎంతో క్రిస్పీగా మరింత టేస్టీగా వస్తాయి ఈ పాపడ్. ఇది చేయడం చాలా ఈజీ అండి. క్రిస్పీగా ఈ పాపడ్ని ఎలా చేయాలో చూసిద్దాము. దీనికోసం అయితే ముందుగా ఒక అరకప్పు వరకు సాబుదానాను ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి తీసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని దీంట్లో పావు కప్పు వరకు వాటర్ వేసేసి ఇలా నానబెట్టేసుకోవాలి ఒక 5 నిమిషాల వరకు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ హాఫ్ కప్పు వరకు సాబుదాన మిశ్రమానికి అరకప్పు వరకు బొంబాయి రవ్వను కూడా తీసేసుకుందాము. తర్వాత ఒక 4 బాగా పండిన టమాటాలను ఇలా కట్ చేసి ఇలా ప్యూరీలా చేసేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు వాటర్ని వేసేసుకుందాము. వాటర్ వేసాక మొత్తం కలిపేసి ఇప్పుడు ఈ పల్ప్ నుంచి వాటర్ని స్ట్రెయిన్ అవుట్ చేసేసుకుందాము. ఇక్కడ చూడండి, ముందుగా అయితే మనము ఒక కప్పు వరకు వాటర్ని ఈ టమాటా ప్యూరీలో యాడ్ చేస్తున్నాము. తర్వాత ఈ పల్ప్ నుంచి ఈ టమాటా ప్యూరీ వాటర్ మొత్తం తీసేసాక తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని మనము టమాటో పాపడ్ ప్రిపేర్ చేయడానికి మనకి ఇక్కడ టమాటో జ్యూస్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్ద బాండి పెట్టేసుకుని దీంట్లో మనం ప్రిపేర్ చేసిన ఈ టమాటో ప్యూరీ జ్యూస్ని వేసేసుకుని దీంట్లోకి ఒక 5 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. మనం ముందుగానే 1 కప్పు వరకు టమాటా ప్యూరీలు యాడ్ చేసాం కదా. ఇక్కడ 5 కప్పుల వరకు వాటర్ వేసేసి రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, అదేవిధంగా నువ్వులు, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసేసుకోవాలి. లేదంటే ఇక్కడ పచ్చిమిర్చిని పేస్ట్ చేసి అయినా వేసేసుకోండి. తర్వాత ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసేసాక ఈ వాటర్ అంతా మరిగేంత వరకు ఇలా మరిగించి తర్వాత కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసేసుకుని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న ఈ సాబుదాన మిశ్రమాన్ని కూడా వేసేసుకుని చూడండి, ఇక్కడ మొత్తం పౌడర్లా చేయలేదు, కోర్స్గా మనం రవ్వ ఎలా ఉంటుందో ఆ సైజులోకి మనం ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసేసి ఆ సాబుదాన మిశ్రమాన్ని కూడా వేసేసుకుని ముందుగా సాబుదాన మిశ్రమాన్ని వేసేసి అది ఉండలు లేకుండా పూర్తిగా ఈ నీళ్ళలో కలిసిపోయాక ఇప్పుడు దీంట్లోకి మనము అరకప్పు వరకు బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా రవ్వ వేసిన తర్వాత మంటని చిన్న సెగ మీద ఉంచేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఇది కుక్ అవ్వడానికి సుమారుగా 5 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి, ఒక చిటికెడు. లేదంటే స్కిప్ చేసేయండి, ఇష్టం లేకపోతే అది ఆప్షనల్. ఇక్కడ చూస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మనము మధ్య మధ్యలో వదిలేసినట్లయితే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చినట్లయితే పాపడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇలా మనం చేత్తో టచ్ చేస్తే మనకి ఇలా జిగురుగా తగలాలి. అలా అయితేనే మనకి ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లు. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేసాక మనం ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాము. కావాలంటే ఇక్కడ చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేయండి. ఇక్కడ నేను వంట సోడా వేయట్లేదు. ఇది పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు దీన్ని ఫ్యాన్ కింద అలాగే ఉంచేసుకుని ఇప్పుడు ఒక కవర్ పైన ఇలా ఒక క్లాత్ వేసేసుకుని పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఇలా క్లాత్ పై మనము ప్రిపేర్ చేసేసుకోవాలి పాపడ్ని. పూర్తిగా చల్లగా అయిపోయింది కాబట్టి మనం కవర్ పైన వేసుకొని చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను కవర్ పైన చూపిస్తున్నాను. ఇలాగే మనము ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక 40 నుంచి 50 వరకు పాపడ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు సైజుని బట్టి. సో చూడండి, ఇలా సింపుల్గా మనము పాపడ్ని ప్రిపేర్ చేసుకొని ఫ్యాన్ కిందే అలాగే ఒక 24 గంటలు వదిలేసామంటే చక్కగా ఆరిపోయి ఉంటాయి. మళ్ళీ ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ 24 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. పూర్తిగా ఇవి ఫ్యాన్ గాలికి పూర్తిగా ఆరిపోయిన తర్వాత చక్కగా ఇవి కవర్ నుంచి సపరేట్ అయిపోతాయి. చూడండి, చక్కగా ఆరిపోయాయి కదా. ఎండలో పెట్టాలంటే ఉదయాన్నే పెట్టేసుకున్నారంటే సాయంత్రం లోపు చక్కగా మనకి పాపడ్ అనేవి ఎండిపోతాయి. ఫ్యాన్ కింద అయితే 24 గంటల టైం అయితే పడుతుంది. తర్వాత ఇలా ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. నార్మల్గా చేసే పాపడాలతో పాటు ఇలా టమాటా ఫ్లేవర్తో కూడా ట్రై చేయండి. ఎంతో రుచిగా, అదేవిధంగా డిఫరెంట్ టేస్ట్తో క్రిస్పీగా వచ్చేస్తాయి. సో చూసారు కదా, టమాటో వేసి టమాటో ఫ్లేవర్తో పాపడ్ని సింపుల్గా ఎలా చేసేయచ్చు. ఇక్కడ మనము రవ్వ సాబుదానా ప్లేస్లో రైస్ని నానబెట్టైనా చేసేసుకోవచ్చండి. ఈ పాపడ్ని ఎంతో క్రిస్పీగా వస్తాయి. మరి మీరు ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ రెసిపీస్ డూ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.